ఓం సూర్యనారాయణాయ నమః. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడికి నమస్కారం. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి వేళ రథసప్తమి పండుగను అందరూ జరుపుకోవచ్చు. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారంతో కూడిన రథసప్తమి పండుగ వస్తోంది. రథసప్తమి వేళ సూర్యభగవాన్ని ఇంట్లో ఏ విధంగా సులభంగా పూజ చేయవచ్చు, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రథసప్తమి వేళ ప్రత్యేకంగా వెలిగించే గోధుమల దీపారాధన ఏ విధంగా ఇంట్లో దీపారాధన చేయవచ్చు, ఆ తర్వాత ఆ గోధుమలు ఏం చేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి చేసే స్నానానికి, ఆ తర్వాత పెట్టే దీపానికి, ఆ తర్వాత చేసే దానానికి చాలా విశిష్టత ఉంది. అలాగే మాఘమాసంలో కూడా మాఘ స్నానానికి కూడా చాలా విశిష్టత ఉందండి. మరి నెల రోజులు కూడా మాఘ స్నానం ఉదయాన్నే లేచి నది స్నానం చేయడం కుదరకపోయినప్పటికీ రథసప్తమి వేళ తెల్లవారకు ముందే 7 జిల్లేడాకులు అలాగే రేగి పండ్లను భుజాల మీద తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఆ సూర్యభగవాను యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఇక స్నానానంతరం సూర్యభగవానుడికి అర్ఘ్యం అయితే ఇవ్వాలండి. ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే దోసిళ్లతో నీళ్లు కానీ లేదా రాగి చెంబుతో కానీ నీళ్లు తీసుకొని సూర్యభగవాన్ని చూస్తూ నీళ్ళనేవి నేల మీదకి వదిలేసేయాలండి. ఈ విధంగా చేయటాన్ని అర్ఘ్యం ఇవ్వటం అని అంటారు. అలాగే ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కొన్ని మంత్రాలు అయితే చదవాలి. ఒకవేళ మీకు మంత్రం చదవడం రానివారు ఓం సూర్యనారాయణాయ నమః అని సూర్యుడికి అర్ఘ్యం అయితే ఈ విధంగా ఇవ్వాలి. పండుగ అంటేనే ఇంటి వాకిట్లో ముందుగా ముగ్గు పెట్టుకొని, ఆ తర్వాత గుమ్మానికి తోరణాలు కట్టి, సింహద్వారానికి పసుపు కుంకుమల బొట్టులతో అలంకరణ చేయాలి. ఇక ఆ తర్వాత సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన 7 చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేయాలండి. ఈరోజు పూజలో 7 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తుంది. అంటే 7 గుర్రాలపైన సూర్యభగవానుడు రథం పైన ప్రయాణిస్తూ ఉంటారు కదండీ! అందుకు గాను సంకేతకంగా మనం కూడా పూజలో ఈ రోజున 7 చిక్కుడుకాయలతో రథాన్ని చేయాలి. అంటే అందరి దగ్గర కూడా సూర్యభగవానుడి యొక్క చిత్రపటం ఉండకపోవచ్చు కదండీ! కాబట్టి పూజలో ఈ విధంగా రథాన్ని తయారు చేసి పూజలో పెట్టాలి. ఆ చిక్కుడుకాయల రథానికి స్వామివారిని ఆవాహనం చేసి పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇంకా ఈ రోజున 7 జిల్లేడాకుల పైన గోధుమలు పోసి 7 ఒత్తులతో దీపారాధన చేయాలి. ఇంకా 7 చిక్కుడాకుల పైన ఆవు పాలతో చేసిన పరమన్నాన్ని స్వామివారికి నైవేద్యం నివేదన చేయాలి. అందుకు గాను పూజలో 7 అనే సంఖ్య ఎక్కువగా వినిపిస్తూ ఉంటుందండి. ఇలా 7 చిక్కుడుకాయలతో రథం అయితే చేయవలసి ఉంటుంది. ఈ 7 చిక్కుడుకాయల రథాన్ని కూడా చాలా సులభంగా తయారు చేయవచ్చండి. 4 చిక్కుడుకాయలను కలిపి బేస్‌గా చేసి 3 చిక్కుడుకాయలతో రథం పైన కుప్పగా తయారు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. చాలా సులభంగా తయారు చేయవచ్చండి. 2 నిమిషాల్లో. ఇలా మీరు పిల్లలతో కూడా తయారు చేపించవచ్చు. ఎందుకు తయారు చేస్తున్నాం, పూజలో ఎందుకు పెడుతున్నాం అనే విషయాన్ని కూడా తెలియచేసినట్లయితే పిల్లలకు కూడా ఆధ్యాత్మిక విషయాలనేవి చాలా వరకు అలవాటవుతాయి, తెలుస్తాయి కూడా. అందరి దగ్గర ఎంత డబ్బున్నప్పటికీ కూడా ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బుకి విలువే ఉండదండి. కాబట్టి ఆ ఆరోగ్యం ఉన్నట్లయితే ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు. కాబట్టి అటువంటి యొక్క ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు తప్పకుండా ప్రసాదిస్తాడండి. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ మాఘమాసంలో రథసప్తమి వేళే కాకుండా మాఘపు ఆదివారాల్లో కూడా పూజ చేయవచ్చు. అంటే ఒకవేళ మీకు రథసప్తమి వేళ పూజ చేయడం కుదరనట్లయితే మాఘపు ఆదివారాల్లో కూడా రథసప్తమి పూజను చేయవచ్చు. ఉద్యోగరీత్యా పీరియడ్ టైం వల్ల లేదంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పటికీ కూడా రథసప్తమి వేళ పూజ చేయడం కుదరని వారు మాఘపు ఆదివారాల్లో పూజ అయితే చేయవచ్చండి. ఇంకా పూజలో తప్పనిసరిగా ఈ రోజున ఆవు పాలతో పరమణం అయితే చేయాలి. అయితే ధనుర్మాసంలో మనం ముగ్గులు వేసేటప్పుడు గొబ్బిళ్ళు పెడతాం కదండీ! ఆ గొబ్బిళ్ళని ఎండబెట్టి పిడకలుగా చేసి రథసప్తమికి ఆ పిడకలపైనే ఆవు పాలతో పరమాన్నం అయితే వండుతారు. ఇలా వండడాన్ని దానిని ఏర్పాటు చేసి పరమాన్నం వండడం అని అంటారు. ఈ విధంగా సూర్యభగవానుడికైతే పరమాన్నం వండి నివేదన చేయవలసి ఉంటుందండి. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో అందరికీ కూడా ఆవు పిడకలేం దొరకకపోవచ్చు. కాబట్టి ఇట్లా స్టవ్ మీదే మీరు ఆవు పాలతో పరమాన్నం అయితే వండవచ్చు. కానీ ముఖ్యంగా ఆవు పాలైతే కావాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నేను ముందుగానే ఆవు పాలు కాసి పక్కన పెట్టుకున్నాను. ముందు రోజే తెచ్చుకోవటం వలన అవన్నీ కూడా కాసి పక్కన పెట్టుకున్నాను. ఇక స్వామివారికైతే పరమాన్నం వండుతున్నాను. స్టవ్ అది క్లీన్ చేసుకొని, కుంకుమ బొట్లు పెట్టి నమస్కరించుకొని, ఆ పైన ఇక ఇత్తడి గిన్నె పెట్టుకున్నానండి. ఇందులో ఆవు పాలు పోసాను. ముందుగా ఒక్క పొంగైనా రానివ్వాలండి. ఇక ఇందులో నేనేం చేస్తున్నానంటే ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఇది మీరు వండుకొని తినేటటువంటి బియ్యాన్ని మాత్రం ఉపయోగించాలండి. ఇంకా ఆ బియ్యంలో కొద్దిగా ఆవు నెయ్యి వేయాలి. ఈ రోజునైతే నీటితో కడగకూడదని చెప్తారండి బియ్యాన్ని. అందుకే ఆవు నెయ్యి వేసి ముందుగా పొడి పొడిలాడేలాగా ఆవు నెయ్యి అంతా కలిసేలాగా బియ్యాన్ని కలుపుకోవాలి.
ఇంకా ఈరోజు పరమాన్నం వండేటప్పుడు తప్పనిసరిగా గరిటెతో అయితే కలపకూడదండి. చెరుకు గడతో కలపాలి. ఇక ఇంతలో అయితే ఆవు పాలు పొంగే సమయం అయితే వచ్చింది. చూసారా ఎంత చక్కగా పొంగాయో. ఈ విధంగా పాలు పొంగడాన్ని మనం ఎంతో శుభసూచకంగా చూడాలండి. ఇంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అందరూ కూడా బియ్యాన్ని కొద్ది కొద్దిగా ఈ ఆవు పాలల్లో వేయవలసి ఉంటుందండి. చాలా మంచిదండి. ఒక్కసారైనా ఇలా పొంగిన తర్వాత ఇంకా ముందుగానే ఆవు నెయ్యితో కలిపి పెట్టుకున్నటువంటి ఆ బియ్యాన్నయితే ఈ పాలల్లో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఉడకనివ్వాలండి. సిమ్‌లో పెట్టేసి ఉడకనిద్దాము. ఇక ఆ తర్వాత ఈ రోజున చెరుకు గెడతోని ఈ పరమాన్నాన్ని కలపవలసి ఉంటుంది. గరిటెతో అయితే కలపకూడదు. అందుకని చెరుకు గెడ అయితే తెప్పించాను. మధ్యలో కట్ చేశాను. ఇక ఇలా అయితే కలపడానికి కొంచెం సులభంగా ఉంటుంది. సన్న మంట మీద ఇంకా అన్నం అంతా కూడా ఉడికిన తర్వాత బెల్లం అనేది తరిగి అందులో వేయాలండి. ఇక ఈ విధంగా చేసినట్లయితే బెల్లం పరమాన్నం అయితే తయారైపోతుంది. ఇక ఇంతలోకి నేనేం చేస్తున్నానంటే స్వామివారి పూజను ఎక్కడైతే ఆచరిస్తున్నామో అంటే సూర్యకిరణాలు పడే ప్రదేశంలో పూజ చేస్తే చాలా మంచిదండి. బాల్కనీలో, ఇంటి ముందు లేదా డాబా మీదైనా సరే ఈ పూజను చేయవలసి ఉంటుంది. అయితే ఈ పూజని తులసి కోట వద్ద పూజ చేయవలసి ఉంటుందండి. చాలామంది కూడా తులసమ్మవారి ఆనవాయితీ ఉండకపోవచ్చు. కాబట్టి వారందరూ కూడా ఇంటి ఆరు బయటనే పూజనైతే చేయవలసి ఉంటుంది. ఎక్కడైతే పూజ చేస్తున్నా ఆ ప్రదేశం అంతా కూడా జాజుతో కానీ లేదా పసుపుతో కానీ అలికి రథం ముగ్గు అయితే వేయాలండి. అలాగే రథం ముగ్గు మీద ఒక పీటను పెట్టండి. ఆ పీట మీద అష్టదళ పద్ముగ్గు వేయచ్చు. నేను ఆ పీట మీద కూడా రథం ముగ్గు వేశానండి. ఎందుకంటే ఆ చిక్కుడుకాయలతో కూడా మీకు రథం చేయడం కుదరినప్పుడు పీట మీద ఇలా రథం ముగ్గు వేసి అక్కడే పూజ అయితే చేయవచ్చండి. ఇక్కడ నేను తులసి కోట కూడా పెట్టుకుంటున్నాను. తులసమ్మవారు ఆనవాయితీ ఉంటే పూజలు పెట్టుకోండి. లేదా ఆ పీట పైన పూజ అయితే చేయవచ్చండి. ఇంకా తులసమ్మవారికి కూడా ఇంకా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తున్నాను. ఇంకా పువ్వులుంటే పువ్వులతో కూడా అలంకరణ చేయండి. ఒక్క పువ్వుని పూజలో పెట్టవచ్చండి. మా పెరట్లో పూసినట్టు కనకాంబరాలన్నీ కూడా అత్తయ్యగారు మాలగా కట్టారు. ఇంకా తులసమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరణ చేశాను. ఇక తులసమ్మవారికి కూడా సపరేట్‌గా దీపం అది పెట్టాలండి. అందుకని అమ్మవారికి అలంకరణ చేసి పీటనైతే పెట్టుకున్నాను. ఇంకా స్వామివారి యొక్క పటం మీ దగ్గర కనుక స్వామివారి పటం ఉన్నట్లయితే ఒక తమలపాకు పెట్టి కొద్దిగా గోధుమలు పోసి ఆ పైన స్వామివారి పటం అయితే పెట్టాలండి. లేదా చిక్కుడుకాయల రథం పెట్టైనా సరే పూజలో పూజించవచ్చు. ఇక స్వామివారి పటం పెట్టుకొని నమస్కరించుకున్నాను. ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి. ఎర్రటి మందార పువ్వులుంటే స్వామివారికి అలంకరణ చేయడం ప్రయత్నించండి. లేదా ఏ పువ్వులుంటే ఆ పువ్వులతో అలంకరణ చేయండి. అయితే మాకు పెరట్లో ఎక్కువగా ఎర్రటి మందారాలు పూస్తూ ఉంటాయి కదా! ఆ పువ్వులన్నీ కూడా కోసుకొచ్చేసానండి. స్వామివారికి చాలా ఇష్టమని. అయితే పూజలు ఎన్ని దీపాలు వెలిగించాలనైతే ఏమీ లేదండి. ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు. ఇంకా చెరుగ్గడలండి. ఇంకా చెరుగ్గడలు కూడా 2 ఎక్కువగానే తెప్పించాను. స్వామివారి పటం దగ్గర పెట్టుకుంటున్నాను. ఇంటి ఆరు బయట మనం ఈ పూజ చేస్తాం కాబట్టి దీపం గగనమయ్యే అవకాశం ఉంది. అందుకని దీపాలు పైకి వెలిగేలాగా ఉండేటటువంటి ఇటువంటి ప్రమిదలనైతే పూజలో ఉపయోగించండి. అలాగే మీ దగ్గర గనక సూర్యభగవానుడి యొక్క ఫేస్ ఉంటే పూజలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఇప్పుడు కూడా చాలామంది దగ్గర కూడా ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారం దగ్గర సూర్యభగవానుడి యొక్క ఫేస్ పెడుతూ ఉంటారు. రాగిలో ఉంటుంది. కాబట్టి అలా అయినా తీసుకొచ్చి పెట్టుకోవచ్చండి. నేను స్వామివారి ఫేసు మీషోలో తీసుకున్నానండి. ఎంత బావుందో స్వామివారే డైరెక్ట్‌గా మనల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి స్వామివారి యొక్క ఫేసు. ఇంకా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేస్తున్నాను. అలాగే స్వామివారి యొక్క ఫేస్‌నైతే ఈ విధంగా పెట్టుకున్నానండి. మామిడాకులు ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. మామిడాకులు ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను. అలాగే చిక్కుడుకాయల రథం ముందుగానే సిద్ధం చేసుకున్నాం కదా! ఇలా జెండా కనుక పెట్టుకున్నట్లయితే ఆ జెండా అనేది తిరుగులేని జెండా అండి. అంటే విజయానికి సంకేతకంగా జెండా అనేది పెడుతూ ఉంటారు. కాబట్టి పూజలో ఆ రథానికి కూడా అలంకరణ చేయడానికి ప్రయత్నించండి. ఆ రథం పైన సూర్యభగవానుడు ఏ విధంగా అయితే స్వారీ చేస్తారో ఆ విధంగా నేను పూజలో పెట్టుకున్నానండి. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం గోధుమల దీపారాధన. మరి ఆ గోధుమల దీపారాధన వెలిగించడానికి కావాల్సింది 7 జిల్లేడాకులండి. ఇవి కూడా తెల్ల జిల్లేడాకులు తీసుకుంటే చాలా మంచిది. ఈ తెల్ల జిల్లేడాకులను కూడా ముందుగా నీటిలో కడిగి ఇంకా గంధం, కుంకుమ బొట్లతో అలంకరణ చేయాలి. కొద్దిగా పసుపు, కుంకుమ వేసి స్వామివారికి ఈ రోజున ఎర్రటి అక్షంతలతో పూజకైతే సిద్ధం చేసుకోవాలండి. 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని ఆ తర్వాత 3 గుప్పిళ్ళతోటి గోధుమలైతే పోయవలసి ఉంటుంది. ఈ విధంగా వేస్తూ సూర్యభగవాన్ని నమస్కరించుకుంటూ స్వామివారిని ధ్యానిస్తూ ఈ విధంగా అయితే గోధుమలు వేయాలండి. ఇక ఆ తర్వాత దీనిపైన కూడా కొంచెం పసుపు, కుంకుమ అలాగే 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని ఆ తర్వాత కొంచెం పెద్ద ప్రమిద లాంటిది తీసుకోవాలండి. లేదంటే 2 చిన్న మట్టి ప్రమిదలు కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. ఇక నువ్వుల నూనె, 7 ఒత్తులతో దీపారాధన. 7 ఒత్తులు కూడా 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేస్తూ 7 ఒత్తులు వేయవచ్చు. లేదా 7 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి కూడా వెలిగించవచ్చు. ఈ ఒత్తులు ఎర్రటి ఒత్తులైతే మంచిదండి. స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కదా! ఎర్రటి ఒత్తులను 7 ఒత్తులుగా చేసి ఈరోజు దీపారాధన చేస్తే మంచిది. ఇక నేను ఇక్కడైతే తెల్లటి ఒత్తులు తీసుకున్నానండి. 7 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేస్తున్నాను.
అలాగే మరొక పీట మీద కూడా నేను రథం ముగ్గు వేసుకున్నానండి. ఇలా రథం ముగ్గు వేసి పూజలో పెట్టుకోవచ్చు. ఇలా పూజలో పెట్టుకోవాలి. పసుపు కుంకుమ చేసి అలంకరణ చేయాలి. తులసమ్మ వారి దగ్గర కూడా ముందుగా నిండుగా పసుపు కుంకుమలు పెట్టాలండి. ఆ తర్వాత ఒక ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక పువ్వు వేసి ఇలా పూజలో పెట్టుకోవాలి. అలాగే దీపం సిద్ధం చేసుకోవాలండి. దీపం కూడా ఈ విధంగా ఇత్తడి దాంట్లో పెట్టుకోవాలి. అంటే దాంట్లో కూడా మీరు దీపం వెలిగించేటప్పుడు దీపం గగనం అవ్వకుండా చూసుకునేటువంటి దీపాలైతే వెలిగిస్తే మంచిది. ఇంకా రేగిపళ్ళు ఉంటే పూజలో పెట్టుకోండి, చాలా మంచిదండి. ఒకవేళ రేగిపళ్ళు లేనట్లయితే మీ దగ్గర ఏ పళ్ళు ఉన్నా సరే పూజలో పెట్టుకోవచ్చు. మాఘమాసము. మాఘము అంటే పాపాలను పోగొట్టేది. కాబట్టి ఈ మాఘమాసంలో మాఘ స్నానానికి ఎంత విశిష్టత ఉందో, ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేయటం, ఉప్పు దానం చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది. ఆరోగ్యం కోసం సూర్యభగవాన్ని ఆరాధించడం లాంటివి ఈ మాఘమాసంలో చేస్తూ ఉండాలి. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లేనండి. అలాగే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన ఆవు పాలతో చేసిన పరమాన్నం కూడా ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాము. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం కదండి. ఇక ఎర్రటి అక్షంతలు కూడా, ఎర్రటి అక్షంతలు అంటే కొద్దిగా బియ్యంలో ఆవు నెయ్యి లేదంటే కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా కుంకుమ వేసి కలుపుకోవాలి. ఎర్రటి అక్షంతలు కూడా పూజ సిద్ధం చేసుకోండి. ఈ రోజున తప్పనిసరిగా ఆదిత్య హృదయము సూర్యాష్టకము చదవాలి. అలాగే రథసప్తమి వ్రత కథ కూడా ఉంటుందండి. ఆ కథను మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. తప్పనిసరిగా కథ కూడా వినాలండి, చాలా మంచిది. మరి అందరి దగ్గర కూడా రథసప్తమి పూజ వ్రత కథ పుస్తకం ఉండకపోవచ్చు. అందుకని మీకు కథ అనేది మీకు తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. ముందుగా నిత్య దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యభగవానుడి దగ్గర దీపారాధన, తులసమ్మవారి వద్ద దగ్గర దీపారాధన చేయాలి. ముందుగా ఆదిదేవుడైన వినాయకుడికి పూలతో అలంకరణ, ఇక అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ వినాయకుని ప్రార్థించి ధూపం చూపించి దీపం చూపించి తాంబూలం పెట్టి నమస్కరించుకోవాలండి. ఆ పూజలు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు నాయన అని చెప్పి నమస్కరించుకుని వినాయకుడికి అయితే పూజ ఈ విధంగా చేయాలి. ఇక ఆ తర్వాత తులసమ్మ వారికి కూడా పూజ చేయవలసి ఉంటుందండి. తులసమ్మ వారి మొత్తం కూడా ముందుగానే పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా. ఇక ఇప్పుడైతే దీపారాధన వెలిగించి ధూపం చూపించి అమ్మవారి దగ్గర కూడా 2 అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి. ఇక అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత తాంబూలం సమర్పించి నమస్కరించుకోవాలండి. ఈ విధంగా తులసమ్మ వారి వద్ద కూడా పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత సూర్యభగవానుడికి పూజ అయితే చేయాలి. ఇంకా పూజలు వెలిగించవలసిన దీపాలన్నీ కూడా వెలిగించి ఆ తర్వాత గోధుమల దీపారాధన వెలిగించాలండి. గోధుమల దీపారాధన వెలిగించేటప్పుడు సూర్యభగవాన్ని నమస్కరించుకుంటూ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చండి. అందరూ ఒక్కొక్కటి వెలిగించిన అవసరం లేదండి. ఒకే దీపాన్ని అందరూ కూడా చేత్తో పట్టుకుని వెలిగించవచ్చు. ఈ పూజను పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి చేస్తే చాలా మంచిదండి. ఇక దీపాలన్నీ వెలిగించిన తర్వాత ముందుగా సూర్యభగవానుడి దగ్గర 2 అక్షంతలు వేసి నమస్కరించుకుని ఇక ఇప్పుడు ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, సూర్యభగవానుడి యొక్క నిత్య పూజ మాఘమాసంలో పూజ ఎలా చేయాలనే విషయాన్ని రథసప్తమి వ్రత కథతో సహా మనకి పూజా పుస్తకం అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనలో చాలామంది మాఘమాసం నెల రోజులు కూడా సూర్యభగవాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు, లేదా రథసప్తమి వేళ మాఘపు ఆదివారాల్లో పూజ చేస్తూ ఉంటారండి. అందుకు కానీ ఈ పూజా పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి చూడండి, వ్రత కథ అయితే ఇప్పుడు నేను చదువుతున్నాను. ఇప్పటి వరకు అష్టకము ఆ తర్వాత ఆదిత్య హృదయం అయితే చదువుకున్నాను. 2 అక్షింతలు పువ్వు చేత్తో పట్టుకుని కథ చదువుకొని స్వామివారి ముందు అక్షింతలు పువ్వు వేసి నమస్కరించుకోవాలి. ఈ విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా చేయాలి. ఎంత డబ్బు ఉన్నా కూడా అది ఆరోగ్యానికి సమానం కాదండి. కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యభగవానుని భక్తి శ్రద్ధలతో ఈ మాఘమాసంలో పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఒక్క రథసప్తమి వేళ అయినా సరే స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజించండి. మరి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం వేళ ఉదయమే పూజనైతే చేయవలసి ఉంటుంది. కానీ సూర్యభగవానుడు రాక వచ్చిన తర్వాత సూర్యకిరణాలు పడే ప్రదేశంలోనే పూజను చేయాలి. పూజకు ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికీ కూడా సూర్యభగవానుడు వచ్చిన తర్వాతే పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఇక 7 చిక్కుడాకులు అయితే తీసుకున్నానండి. ఇందులో ముందుగా ఉన్నటువంటి పరమాన్నాన్ని స్వామివారికి నివేదన చేయడం కోసం 7 చిక్కుడాకుల్లో పరమాన్నం అయితే పెడుతున్నాను. ఒకవేళ మీకు కనుక చిక్కుడాకులు దొరకనట్లయితే తమలపాకుల్లో పెట్టండి. ఆ తమలపాకులు కూడా 7 తమలపాకులు తీసుకోండి. ఇలా 7 అనే సంఖ్య వచ్చేలాగా పూజలో ఉపయోగించడం చాలా మంచిది. ఇంకా స్వామివారికి చూపించి ఆ తర్వాత స్వామివారికి నివేదన చేయవలసి ఉంటుందండి. ఇలా పెట్టుకోవాలండి పూజలో. ఇలా పెట్టుకున్న తర్వాత స్వామివారి తాంబూలం కూడా ఇవ్వాలండి. తాంబూలంలో కూడా 2 తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క దక్షిణ ఉంటే దక్షిణ సమేతంగా స్వామివారికి చూపించి మంగళహారతులు ఇవ్వాలి. ఎన్ని పూజలు చేస్తున్నప్పటికి కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ప్రతి పూజకు కూడా భగవంతుడు తప్పకుండా దీవెనలు ఇస్తాడండి. కాబట్టి ఆ సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కోసం
మా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించండి. ఒకవేళ మీకు పూజ చేయడం కుదరనట్లయితే ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో కూడా కూర్చోవచ్చండి. అలా వారు పూజ చేస్తున్నప్పుడు చూసినా కూడా మీకు పూజ చేసినట్టు ఫలితం అయితే లభిస్తుంది. ఇక స్వామివారికైతే మంగళహారతులు ఇచ్చాను. దీపధూప నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించానండి. స్వామి స్వీకరించండి అని చెప్పి నమస్కరించుకున్నాను. తర్వాత మంగళహారతులు స్వామివారికి అద్ది తర్వాత నేను కూడా తీసుకున్నాను. మగవారిని సాష్టాంగ నమస్కారం పడి స్వామివారి ముందు నమస్కరించుకోమనండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా చూడమని చెప్పి నమస్కరించుకొని ఈ విధంగా పూజనైతే చేసుకోవాలి. మరి ఈ రోజున మంగళవారము స్వామివారి పూజను ఉదయం చేసుకోవాలండి. ఉదయం సూర్యకిరణాలు ఉన్న సమయంలోనే పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా పూజ చేసాం కదండి మంగళవారం. మరి ఈ రోజున పూజాపీటను కదపవచ్చా అంటే కదపకూడదండి. మరుసటి రోజు బుధవారం వేళ పూజాపీటను కదపాలి. కాబట్టి ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ అయితే చేయండి. అంటే దీపారాధన చేసి సాయంత్రం వేళ కూడా పండు పలహారం ఏదైనా నైవేద్యంగా పెట్టండి. బుధవారం వేళ కూడా స్వామివారికి దీపారాధన చేసి పండు ఏదైనా నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత దీపం ఉండగానే స్వామివారి పటం పట్టుకొని 3 సార్లు ఎత్తిపెట్టి పూజాపీటను అయితే కదపవలసి ఉంటుంది. మరి పూజలో పెట్టినటువంటి గోధుమలు ఏం చేయాలి అంటే గోధుమలు నానబెట్టి మీ దగ్గర కనుక పూలకుండీ ఉంటే చక్కగా ఆ పూలకుండీలో గోధుమలు అయితే మీరు వెయ్యండి. చక్కగా గోధుమ గడ్డి వస్తుంది. తర్వాత కోసి ఆవులకు వేయవచ్చు. లేదా నానబెట్టిన గోధుమలు కూడా ఆవులకు పెట్టవచ్చండి. లేదా చీమలకు ఆహారంగా పెట్టవచ్చు. లేదా పారే నదిలో వేయవచ్చు. ఇలా ఈ విధంగా రథసప్తమి పూజా పండుగను అందరూ జరుపుకోండి. అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.